జనవరి 22వ తేదీ 2025వ సంవత్సరం విజయవాడ సున్నబట్టిలో ఏరియాలోని అమ్మ ఫంక్షన్ హాల్లో బాలతోటి వాయిస్ ఝాన్సీ గారుల కుమారుడు మనోజ్కు అలీషాకు వివాహం దీవెనకరంగా అద్భుతంగా జరిగింది. అటు మా పిల్లలు కూడా హాజరయ్యారు, మా అబ్బాయి వాళ్ళు ఇటు హాజరయ్యారు. నేను సింగిల్గా బయలుదేరి వచ్చాను. నిజంగా మంచినీళ్ళకి ఖర్చు పెట్టారు. భోజనం తిన్నాక ఇది చాలా చెప్పడానికి ఓవర్గా ఉంటుంది. 100 గ్రాములు తిన్నానేమో. మటను ఒక 300 గ్రాములు, అలాగే 200 గ్రాములు మటను అలాగే వదిలేసి లేచిపోయారు, తినలేకపోయారు. అంత బాగా ఖర్చు పెట్టారు. దీవెనకరంగా జరిగింది. ఆయన పాస్టర్ శామ్యూల్ బొబ్బిలి వివాహకర్త. మనోజ్ ఆలీషా పెళ్లి. నేను రావడం 11:30కి వచ్చాను. ఇక్కడికి హాజరయ్యాను. అమ్మ ఫంక్షన్ హాల్. భోజనాలు అయ్యేటప్పటికే 2:30 అయింది. జనాన్ని బట్టి వెనకాల వరుసగా నిలబడ్డారు. అందుకని మొహమాటంతో సగం తినకుండా అలాగే వదిలేసాను. దేవుడి దయ వల్ల ఆరోగ్యం బాగానే ఉంది. మా పిల్లలందరూ వాళ్ళ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు. వాళ్ళ భర్తలు, అదే మా అల్లుళ్ళు, మా భర్తలు, కొడుకు కోడలు అందరూ వచ్చారు. వాస్తవానికి ఈరోజు సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బ్యాప్టిస్ట్ చర్చిలో ఈరోజు రేపు సేవకుల సదస్సు జరుగుతుంది. అందులో నేను పాల్గొనాల్సిన పరిస్థితి. కానీ వెళ్ళి తప్పనిసరిగా వాళ్ళతోటి వాళ్ళ ఇంట్లో ఇది వివాహం కాబట్టి తప్పనిసరిగా వచ్చాను. అక్కడ వేదిక మీద పాటలు అవి జరుగుతున్నాయి. నిజంగా అర్ధాకలితో లేచిపోయాయి. ఎందుకంటే బిర్యానీ కంటే మటను చాలా వేశారు. వర్ణించిన రానంత చాలా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన వెనుకట్లో ఇక్కడి మాటలు దీవించిన గాడ్ బ్లెస్ యు.